నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు అయితే తీసుకెళ్తాం మార్కెట్కి. అయితే అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. బెంగళూరు మార్కెట్కి మళ్ళీ వెళ్తున్నాను. నేను ఫస్ట్ ఒకసారి చూపించాక దాని తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చాను. మళ్ళీ ఇది ఈరోజు వెళ్తే కనుక మూడోసారి అవుతుంది. అక్కడ ఎలా ఉంది మార్కెట్ ఏంటి అంతా కూడా నేను వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మాదనే కాదు చాలామందికి దెబ్బడిపోయింది. ఎక్కువ సెకండ్స్ వచ్చేస్తున్నాయి. మెజా ప్లేస్ చెప్పారు, అక్కడి నుంచి మాత్రమే ఫస్ట్ క్వాలిటీ వస్తుందంట. తప్పితే మొత్తం అంతా కూడా సెకండ్ క్వాలిటీ ఎక్కువ అయిపోయింది. ఇంకా మన 4 గ్రేడ్స్ అయితే పెడుతున్నారు. ఇంకా వేరే వేరే వాళ్ళు 5-6 గ్రేడ్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. అలాంటివి ఏం చేస్తున్నారంటే పాట పడుతున్నారు అనమాట. పాట పాడేసి అమ్మేస్తున్నారు కొన్ని. సో ఇది మందనే కాదు అందరూ ఎలా ఉన్నాయి. నాకు చాలామంది కాల్ చేసి కూడా చెప్తున్నారు ఇలా వస్తున్నాయి 5 కేజీలు 6 కేజీలు గెల్లు వస్తున్నాయని. మా దాంట్లో కూడా 5 కేజీలు 6 కేజీలు గెల్లు ఉన్నాయి. ఏం కంగారు పడవద్దు, అందరిది ఇదే పరిస్థితి. సో అది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని క్వాలిటీస్ ఉంటాయి దీంట్లో. ఈసారి ఏంటంటే ఎండ దెబ్బ బాగా కొట్టేసింది. 40 డిగ్రీస్ దాటింది ఇక్కడే. మా ఏరియాలో అసలు ఎప్పుడు లేనంత ఎండ ఈ సంవత్సరం వేసింది. అండ్ అలానే మీ అందరూ తెలిసే ఉంటుంది గాలి కూడా వేసింది కదా, అంత ముందర వీడియో చూపించా కదా. ఆ గాలి వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది, డెఫినెట్గా ఉంటుంది. సో దానికి మనకి ఏంటంటే కొంచెం అనుకున్నంత రాకపోవచ్చు, అలా అని చెప్పి లాస్ ఉండదు. అది వర్షం మాత్రం ఒక రేంజ్లో వచ్చింది. ఇప్పుడు వరకు మన తోటలో ఎప్పుడు ఇలా నీళ్ళు అనేవి నిలబడలేదు, చాలా గట్టిగా వచ్చింది. వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది, అక్కడ వరకు మాత్రమే వస్తుంది వ్యాన్ అనేది. ఈ అరటి మొక్కలు అయితే కటింగ్ అయిపోయింది కదా, ఇంక ఈ పిల్లకలు అయితే వదిలేస్తున్నాం ఆకులకి. ఆకులకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు అంటే మన పండగ వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ, కొంచెం ఆకులు కూడా డిమాండ్ ఉంటుంది. ఇంకా నరికిన వాటికి ఆకులు అయితే వదిలేస్తున్నాము, వీటికైతే కట్ చేసేస్తాము గెల్లున్న వాటికి. చూడండి నీళ్ళు అయితే ఎలా నిలబడ్డాయో. మనకి ఈ రేంజ్లో వర్షం ఇప్పటి వరకు మన తోటలో పడలేదు. బాగా పడింది, కరెక్ట్ పడే టైంలో పడి ఉంటే ఇప్పుడు ఇంకా గెలలు ఇంకా చాలా బాగా వచ్చేవి. ఆ ఎండాకాలంలో మార్చిలో ఒక్క మంచి వర్షం పడి ఉంటే మన తోటంతా వేరే లెవెల్లో ఉండేది. వర్షం పడిన తర్వాత వేస్తున్న గెలలు ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉంది. ఇది కానీ ఒక రేంజ్లో ఉంది, బాగా వచ్చింది వర్షం మాత్రం. మనకు ఒక 10 రోజుల వరకు నీళ్ళు అక్కర్లేదు నాకు తెలిసి. అసలు చూడండి ఎలా నిలబడ్డాయి నీళ్ళు అంటే. గెల్లన్నీ కూడా మంచి గెలలు తర్వాత వచ్చేవి. ఇవన్నీ వినాయక చవితికి కటింగ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేవి ఇవన్నీ కూడా చాలా మంచి గెలలు. ఇది అక్కడ ఇంకా ఉన్నాయి లోపల మంచి మంచి గెలలు వినాయక చవితికి కట్ అవుద్ది. నా వీడియోస్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్నీ చూపించాను. ఏమేమి మందులు వేసామో, ఎలా వేసామో, అసలు ఎలా చూసుకున్నామో తోట అనేది. మనం ఎంత కష్టపడి ఎన్ని వేసినా సరే వాతావరణం కూడా అనుకూలించాలి. వాతావరణం అనుకూలించకపోతే అసలు ఏమీ లేదన్నమాట. ఆ గాలికి మన తోట కూడా పడిపోవాలి, కానీ నిజంగా దేవుడి దయ వల్ల ఆగింది. ఇంకా ఎంత వస్తే అంతే, బట్ లాస్ ఏమి ఉండదు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాకపోవచ్చు అంతే. ఇలా వచ్చినాయి అంటే గెల్లు అన్నీ కూడా మంచి రేట్ వస్తాయి. ఇక్కడ దడుచుకున్నా నేను. పీకాక్ ఒకేసారి ఎగిరింది, నేనైతే దడుచుకున్నా. చూడండి అలా ఎగురుతున్నా. అదిగా ఇక ఇదంతా అడివి కదా. చూడండి ఇక్కడ వాగు వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తొందరగా వాగు వచ్చినప్పుడు కొట్టి వెళ్ళిపోయింది. ఇదంతా రోడ్ సరి చేయిస్తే కొంచెం మనకి బాగానే ఉంటుంది, కానీ చాలా పని ఉంది. జేసీబీ తెప్పించి మట్టి తోలిపించాలి, ఎక్కడి నుంచో తోలిపించి ఆ రాళ్ళన్నీ జోడించాలంటే చాలాసేపు పట్టిద్ది. ఇదంతా కూడా రాత్రి బాగా వర్షం వచ్చింది, మొత్తం అడవిలోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా వెళ్ళిందనమాట. జీపు రావడానికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. అటు నుంచి చూడాలి వస్తుందో లేదో. పంపిలో మోయడానికి చాలా దూరం అయిపోయింది. ఇంకా అదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. వర్షాలు అవి బాగా పడిన తర్వాత అయితే అడవులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. చూడండి పచ్చగా ఎంత బాగుందో. మొత్తానికి 700 గెలలు అయితే ఇప్పుడు కట్ చేశారు. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ కటింగ్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి నేను బెంగళూరులో ఉండాల్సి ఉంటుందేమో. రేపు మళ్ళీ లోడ్ చేసి పంపిస్తారు. ఒక 750 గెలల వరకు కట్ చేశారు. 2 బొలెరోస్ అయితే అవుతాయి.
గెల్ల అయితే నింపుతున్నారు, మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఇవన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి, అన్నీ వేరే ఇంకో దాంట్లో వేస్తారు. ఇదైతే అయిపోయింది. ఈసారి అయితే కొంచెం గెలలు ఎక్కువే పట్టినాయి. ఆరు 650 గెలల వరకు పట్టినాయి. దగ్గర 3.5 టన్నులు అవ్వచ్చేమో అని అనుకుంటున్నాం. చూడండి అంతా ఎంత వేస్ట్ పోద్దో. తరబలు అయితే కడుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లోడ్ అయిపోయింది. మళ్ళీ ఇది మన ఇంటికి ఒక 8 o'clock 8:30 కల్లా వస్తుంది. ఇంకా దీని మీద బెంగళూరు వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మా ఇంటికాడ నుండి. ఇది చెక్ పోస్ట్ అనమాట మా ఊర్లో. అంటే ఇక్కడ నుంచి జిల్లా మారిపోద్ది, బ్రిడ్జ్ దాటితే వేరే జిల్లా వచ్చేస్తుంది. మా ఊరు చెక్ పోస్ట్ ఇది, సత్యగల చెక్ పోస్ట్ అంటారు. ఇక్కడ పక్క పక్కనే ఒక 10 హోటల్స్ అయితే ఉంటాయి. అంటే మెయిన్ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇదే సెంటర్. ఇది మా ఊర్లో ఉన్న కావేరీ బ్రిడ్జ్. 1/2 kilometer ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ ఒక దొన్న బిర్యానీ హోటల్ ఉంటే బిర్యానీ కట్టించుకున్నాము, ఆడికి వెళ్ళి తింటాం. చూడండి, ఇలా వెళ్తే మైసూరు, ఇలా వస్తే మా కొల్లేగల్ల. ఇది మద్దూరు అనేది మెయిన్ సెంటర్. బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళేటప్పుడు మద్దూరు అనేది మెయిన్ సెంటర్. ఈ మద్దూరు నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మైసూరు వెళ్ళిపోతారు. ఈ మద్దూరు నుంచి అలా లెఫ్ట్ తీసుకుంటే మా టౌన్ కొల్లేగల్లకైతే వస్తారు. కొల్లేగల్ల, చామరాజనగర్ అటు వస్తారు. ఇది మైసూరు వెళ్ళిపోతారు ఇటు అయితే. ఈ పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఇదంతా కూడా నేషనల్ హైవే. బెంగళూరు నుంచి మైసూరు నేషనల్ హైవే. చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది. టాప్ రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ మద్దూరు దగ్గరలో. ఇది రాస్తా కేఫ్. ఇక్కడికి మేము ఇంతకుముందు చాలాసార్లు వచ్చేవాళ్ళం. భలే ఉంటుంది లోపల. మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 11:15 అయింది. మా ఇంటి దగ్గర 8:30 కల్లా బయలుదేరాము. ఇది ఎంట్రన్స్. యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్ వేరే, ఇది ఎగ్జిట్ ఉంటుంది. కానీ నైట్ టైం మాత్రం ఇదే ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఇంకా కాయలు నేను తెచ్చినట్టున్నాయి, బయట ఉండిపోయినాయి వేరే వాళ్ళవి. ఇదేమో వెయ్ బ్రిడ్జ్. ఇక్కడ సెక్యూరిటీకి చెప్పేసి లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర మనం ఏ ఊరి నుంచి వచ్చాము, ఎవరికి ఇస్తున్నాము అని రాయిపించుకోవాలి. రాయిపించుకున్న తర్వాత వాళ్ళకి 20 రూపీస్ ఇవ్వాలి. అండ్ అలానే ఇక్కడ వెయ్ బ్రిడ్జ్ తూకం అయితే చూస్తారు. చాలా వచ్చినాయి ఇప్పటికి. అంటే ఇప్పుడు రేటు కూడా ఉంది, అండ్ అలానే డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఇంకా చాలా వరకు కాయలు బయటే ఉన్నాయి చాలామంది. మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు పడుకున్నాం, కానీ ఇది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పడుకోవాలో ఏంటి అర్థం కావట్లేదు, చూడాలి. అసలు చాలా వరకు లోడ్స్ అయితే ఫుల్గా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి, ఇంకా వరలక్ష్మి వ్రతం కటింగ్ కదా, చాలామంది రేటు పెరుగుతుందని చెప్పేసి ఆపారు. అఫ్కోర్స్ మనం కూడా అంతే అనుకోండి, మనం ఏమో ఆపలేదు, కానీ మనకి కరెక్ట్ టైంకి అయితే వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఇంకొక 10 టన్నులు కూడా తెగుద్ది. కాకపోతే మనకి ఇక్కడ అమ్మడానికి కూడా కష్టమైపోద్ది అంత వచ్చినా. అందుకే ఏంటంటే రోజుకోటి పెడతా అని చెప్పేసి, 1 day ఉండే గ్యాప్లో కట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో అది ఇంక ఈ రోజుకి ఇక్కడే నా పడక. ఇప్పుడైతే టైం మార్నింగ్ 3 అయింది. అసలు చాలా అంటే చాలా వచ్చినాయి వెహికల్స్ అనేవి. ఇప్పుడు మేము ఇచ్చే షాప్కి దగ్గర ఒక 5-6 వచ్చినాయి. చూడండి, ఇవన్నీ ఇక్కడికి. ఈరోజు అంత తొందరగా అవ్వదు, చాలాసేపు పట్టేలానే ఉంది. తమిళనాడు నుంచి కూడా చాలామంది వచ్చారనమాట. ఇప్పుడైతే టైం మార్నింగ్ 4 అయింది. చాలా వరకు వచ్చినాయి, చాలా దింపేస్తున్నారు అప్పుడే.
ఇంతకుముందు అయితే మార్నింగ్ 5కి తారపల్లి తీసేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 6 o'clock అలా మొత్తం అంతా కింద దింపేవాళ్ళు. సో ఇప్పుడు 4 అయింది, 4కే మొత్తం దింపేస్తున్నారు. ఏంటంటే కొంచెం ఇంకా ఎల్లుండే ఉందన్నమాట వరలక్ష్మి వ్రతం అనేది. ఇంకా మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోద్ది బిజినెస్ అనేది. వీళ్ళు ఎవరియో కానీ అసలు గెల్లలు అయితే అదిరిపోయినాయి, చాలా బాగున్నాయి సైజ్ అయితే. ఈ దరిదాపుల్లో చూడాల ఎంత పెద్ద గెలలు బాగా వేసినాయి. అవి ఎవరు అటు పక్క ఉన్నాయి, అవి తమిళనాడు వాళ్ళవి. అసలు మొత్తం అంతా గెల చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ కాయ చాలా చిన్నది, పొట్టిగా ఉంది కాయ అయితే. ఈ వేరే వాళ్ళవి ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ గెలలు మాత్రం అదిరిపోయినాయి, అసలు చాలా బాగున్నాయి. ఇవన్నీ 10 కేజీల పైన వస్తాయి ఈ గెలలు అయితే. ఇవి మాత్రం అసలు హైలైట్ ఉన్నాయి. మందైతే ఇప్పుడు ఇస్తున్నారు, మన గెల్ల అయితే దింపుతున్నారు. అసలు చూస్తుంటే ఎట్లనే అనిపిస్తుంది, మనం అసలు పండించే గెలలు కాదు ఇవి. క్లైమేట్ అనుకూలించక అలా అయితే వచ్చినాయి. మన అయితే అసలు ఇంత ముందు అంతా కూడా ఈ టైప్లో ఉండేవి. నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి వేరే వాళ్ళవి. ఇక్కడ చూసుకోపోతే కలిసిపోతాయి. మళ్ళీ ఈ పక్కన ఉన్నాయి కదా, ఈ వేరే వాళ్ళవి, ఈ మనవి. 2nd గ్రేడ్, ఇది 3rd గ్రేడ్, ఇవి ఇంకా చిన్నవి 4th గ్రేడ్. 4 గ్రేడ్లు చేస్తున్నారు. ఫస్ట్ అయితే రావు. ఫస్ట్ ఆల్రెడీ ఒక 60-70 గెలలు తెగితే అది వేరే వాళ్ళకి వేసాము. దీంట్లో అయితే ఫస్ట్ రావు, అన్నీ సెకండ్, 3rd, 4th. ఇవి వేరే వాళ్ళవి, అవి మనవి. దాని పక్కన మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళైనా. ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ పక్కన ఉన్నప్పుడు. షాప్స్ అని కూడా పక్కన ఉంటాయి కదా. మళ్ళీ ఇది వేరే వాళ్ళది, అది మనది. అసలు ఫుల్గా వచ్చింది కాయ అయితే. మొత్తం తమిళనాడు నుంచి, మన కర్ణాటక నుంచి చాలా వరకు చాలా కాయ వచ్చింది. ఉన్నాయి కొన్ని చోట్ల పెద్ద పెద్ద గెలలు, మంచి మంచి గెలలు కూడా ఉన్నాయి. ఇంకా మన అన్లోడింగ్ అవుతూనే ఉంది. టైం అయితే మార్నింగ్ 6 అయింది. మధ్యలో ఇంకా వేరే వాళ్ళు వచ్చారన్నమాట తీసుకెళ్లే వాళ్ళు, అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఖాళీ అవ్వాలంటే ఎంతసేపు పట్టిద్దో ఏంటో. అసలు ఇంత కాయను కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఒక రేంజ్లో వచ్చినాయి. చూడండి అక్కడ మొత్తం వెహికల్స్ అయితే ఖాళీ లేదు అసలు. బండ్ల మీద వచ్చేవాళ్ళు, ఆటోల మీద తీసుకెళ్లే వాళ్ళు, చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ ఆకులు వేసారు కదా, ఆకులు వేస్తే అది వేరే వాళ్ళకి సేల్ అవుతున్నట్టు, అంటే వేరే వాళ్ళు ఫిక్స్ చేసుకున్నట్టు. అని మనకి 3rd గ్రేడ్ అనమాట. ఇంకా ఎక్కువనే కాబట్టి ఇంకా కుప్ప వేసేస్తారు అది. అండ్ అటుపక్కది సెకండ్స్, ఇది 3rd, ఇది 4th గ్రేడ్. ఇక్కడ తక్కువలో అన్నా సరే దీనికన్నా 50 రూపాయలు ఇస్తారు. అదే మన దగ్గర కోసుకునేటైతే ఇది 30 రూపాయలు 20 రూపాయలు కోసుకెళ్ళిపోతారు. 650 గెలలు మనం కట్ చేసింది, చెన్నై పెద్ద అన్నీ కలిపి. ఇదంతా కూడా ఒకటే మడి మొత్తం. చూడండి మొత్తం అసలు కలకల్లాడుతుంది మార్కెట్ అయితే. నేను ఇది 3సారి రావడం, ఇంతగా ఎప్పుడు చూడలేదు. అంటే అఫ్కోర్స్ ఇది వరలక్ష్మి వ్రతం కటింగ్ కాబట్టి చాలామంది ఆప్ చేస్తారు రేట్ పెరుగుద్దని. ఆటోలు కూడా బండ్ల మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తారు ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి అయితే. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అయింది. ఇంకా వచ్చేవి వస్తూనే ఉన్నాయి, తీసుకెళ్తున్నాయి, వచ్చేవి వస్తున్నాయి. ఇది పొద్దున్న మనకన్నా దింపారు. ఇవన్నీ కూడా ఫస్ట్ అంటే టాప్ క్వాలిటీ. ఇవి అసలు ఎవరు కూడా చూడట్లేదు, కానీ మనయే చూస్తున్నారు. సెకండ్స్ తర్వాత ఇవి కొంచెం తీసుకెళ్లారు.
ఆ సెకండ్స్ థర్డ్స్ వచ్చినాయి తీసుకెళ్తున్నారు. ఎక్కువ శాతం చెన్నై సేల్ అయిపోతాయి ఫస్ట్. మనయే తొందరగా ఖాళీ అయినాయి. ఫస్ట్ క్వాలిటీ కన్నా సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అండ్ అలానే ఇంక కొంచెం లాస్ట్ కొంచెం ఉన్నాయి ఎక్కువ. అది కూడా అయిపోతే ఇంక అయిపోయినట్టే. అవి కూడా అయిపోతాయి. మనకన్నా ముందు వచ్చిన ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా అలాగే ఉంది ఇంకా చాలా వరకు. టైం అయితే ఇప్పుడు 9:59. మన ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ కొద్దిగా మాత్రం ఉంది. ఇవి ఒక 30 గెళ్ళు ఉంటాయేమో. అది ఇది మొత్తం అంతా అయిపోయింది. బాగానే అయిపోయింది. యాక్చువల్లీ ఇంత తొందరగా అవ్వదేమో అనుకున్నాను. ఇంకా వేరే వాళ్ళు అయితే చాలా మిగిలిపోయినాయి చూడండి. ఇంకా చాలా ఉన్నాయి అక్కడక్కడ. సో రేట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. పాపం వీళ్ళు మాత్రం పొద్దున్న 3 నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా మనది లాస్ట్ అంటే మొత్తం 4th గ్రేడ్లో లాస్ట్ అనమాట. ఇంకా కొంచెం ఉంది. ఆ కొంచెం కూడా అయిపోతే మొత్తం ఇంకా మనది అయిపోయినట్టే. ఇప్పుడే అయింది, వెళ్తున్నా. టైం అయితే ఇప్పుడు 2 o'clock అయింది. ఇక్కడే స్నానం చేశాను నేను. స్నానం చేసి ఇక్కడే ఫ్రెష్ అయ్యి బయలుదేరుతున్నా. సో యాక్చువల్లీ ఏంటంటే డిఫరెంట్ సైజులు బట్టి డిఫరెంట్ రేట్లు ఉన్నాయి. టాప్ క్వాలిటీకి అయితే 110 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా పలుకుతుంది. అబౌట్ 10 kgs అనమాట. ఇంకా 10 kgs కన్నా తక్కువ అయితే 90, 80 అలా ఉంది. ఇంకా మొత్తం చిన్నవి అయితే 40 రూపాయలు ఉందన్నమాట. చూడండి, సినీ పోలీస్ ఉంది కదా, సినీ పోలీస్ ఆపోజిట్ మార్కెట్ అది. ఇది ವಿಶೇಷ ಕೃಷಿ ಉತ್ಪನ್ನ ಮಾರುಕಟ್ಟೆ ಸಮಿತಿ ಬೆಂಗಳೂರು. ಹಣ್ಣು ಮತ್ತು ತರಕಾರಿಗಳು. బట్ దీంట్లో హన్ను మాత్రమే ఉంటుంది. హన్ను అంటే ఫ్రూట్స్ అనమాట, తరకారీ అంటే వెజిటేబుల్స్. శాటిలైట్ బస్ స్టాండ్కి అరౌండ్ ఒక 2.5 kilometers అలా ఉంటుంది. మైసూర్ రోడ్ శాటిలైట్ బస్ స్టాండ్కి. శాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర కొత్తగా పెట్టినట్టున్నారు ఇంపీరియల్ రెస్టారెంట్. యాక్చువల్లీ నేను టేస్ట్ చేస్తే చాలా బాగుంది. నేను వ్యాన్ మీద వచ్చా కదా, వ్యాన్ వాడు వెళ్ళిపోయాడు. నేనైతే బస్సులో వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు నేనైతే బస్సులో వెళ్ళాలి. ఇవన్నీ మైసూర్ వెళ్ళే బస్సులు పక్కనే మన బస్సు కూడా ఉంటుంది. రేట్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను కమెంట్స్ చెప్తాను. సో ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవన్నీ మైసూరు బెంగళూరు బస్సులు చూడండి, నాన్ స్టాప్ మైసూర్. ఇక్కడ మైసూర్ బస్సు ఉంది కదా, మైసూర్ బస్సు పక్కనే మా ఊరు కొల్లగల బస్సెస్ ఉంటాయి చూడండి. అది మా ఊరికి వెళ్తుంది, దాని పక్కది వెళ్తుంది. నాకు తెలిసి ఇది కూడా వెళ్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఇది మా ఊరు కొల్లగల బస్సు, ఇవేమో మైసూర్ బస్సులు. ఇదంతా కూడా శాటిలైట్ బస్ స్టాండ్. మెయిన్గా మైసూర్ వెళ్ళాలంటే ఇక్కడికే రావాలి, మా ఊరు వెళ్ళాలని సరే ఇక్కడికే రావాలి. మా ఊరికి 2 రూట్లు ఉన్నాయి, శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి అండ్ అలానే బనశంకరి అని ఉంటుంది, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు.